థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వీటికి ముఖ్యంగా 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి మెడ కింద భాగంలో కొత్తగా ఏర్పడిన వాపులు కానీ, లేదా ఏదైనా గడ్డలాగా లేదా ఏదైనా ముద్దలాగా ఏర్పడడం కానీ దీని యొక్క ముఖ్య లక్షణం. రెండవ లక్షణము గొంతు బొంగురు పోవడము. మూడవ లక్షణము శ్వాస లేదా మింగడంలో ఏదైనా ఇబ్బందులు రావటము. నాలుగవ లక్షణం వచ్చేసి మెడ కింద భాగంలోనే కాకుండా కంఠంలో ఎక్కడైనా సరే ఏదైనా వాపులు వచ్చినా అని కూడా. ఇప్పుడు చెప్పిన లక్షణాలలో ఏ లక్షణమైనా చూసినట్లయితే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఈ థైరాయిడ్ గ్రంథులలో ఉన్న గడ్డలు ఎలా ఉన్నాయి, దాని క్యారెక్టర్స్, దాని లక్షణాలు అల్ట్రాసౌండ్లో ఎలా ఉన్నాయో బేస్ చేసుకొని థైరాయిడ్స్ అనే ఒక గ్రేడింగ్ ఇస్తారు. తక్కువ గ్రేడ్ ఉన్నవి జస్ట్ ఫాలోఅప్లో పెట్టచ్చు. ఎక్కువ గ్రేడ్ ఉన్నవి మళ్ళీ దానికి ఎఫ్ఎన్ఏసి కానీ సూది పరీక్ష, ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష చేసి దాంట్లో ఎలాంటి కణాలు ఉన్నాయో నిర్ధారణ చేసిన తర్వాత దానికి తగినట్లుగా మనం ట్రీట్మెంట్ చేసుకోగలం. దీని ద్వారా క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టచ్చు. ట్రీట్మెంట్ కూడా కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది.